హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసామండి. ఇప్పుడు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే, వంకాయతో స్పెషల్ మసాలా కర్రీ అండి. సో, వంకాయ మసాలా కర్రీ కామను. సో, స్పెషల్‌గా ఏం చేయబోతున్నామో చూపిస్తాను మీకు. చూడండి, ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలైతే చూసేద్దాం. వం ఉల్లిపాయలు 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకొని ఈ రకంగా చాప్ చేసి పెట్టుకోవాలండి. అలానే 2, 3 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులనైతే తీసుకున్నాము. అలానే వెల్లుల్లిపాయలు ఈ రకంగా చాప్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం మసాలా, గరం మసాలా అనమాట. అలానే కొంచెం పెప్పర్ పౌడర్. సో, కర్రీకి ఇవన్నిటిని కూడా మసాలా గ్రేవీ కర్రీకండి. అలానే ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేస్తాం. అలానే కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవడానికి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం జీడిపప్పు, తెల్ల నువ్వులను కూడా తీసుకోవాలండి. అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయతో చేస్తున్నాం కాబట్టి ఈ రకమైన తెల్ల వంకాయలు అయితే తీసుకొని ఈ రకంగా అయితే కట్ చేసుకోవాలండి. సో, షేప్ ఇలా వచ్చేలా కట్ చేసుకొని వీటిని అయితే ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొంచెం ఉప్పు, కొంచెం కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా ఇవన్నీ కలిపి ఇప్పుడు నూనె వేసి కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే అన్నిటిని ముందు కలిపి పెట్టేసుకొని వంకాయలకి అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వంకాయలు ముందు ఆ షేప్లో కట్ చేసేసుకొని కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ తర్వాత వాటిని తీసేసి జిల్లులు గరిటెలో అయితే వేసేసుకోవాలండి. జిల్లులు గిన్నెలో వేసేసుకున్నట్టయితే దాని నుంచి వాటర్ అంతా బయటపోతుంది అనమాట. వాటర్ ఉంటే మసాలా దానికి పట్టదు. సో, వాటర్ బాగా వాడిపోయిన తర్వాత అప్పుడు ఈ ముక్కలకి ఇలాగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని వంకాయ పీసెస్కి పట్టించేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. అట్లు కాల్చుకున్న ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని అయితే ఈ విధంగా కాల్చుకోవాలి. సో, ఉప్పు కారం దానికి పట్టేలాగా బాగా ఈ వంకాయలను అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో, ఇది స్పెషల్ అనమాట గ్రేవీ కర్రీ చేసుకోవటానికి. సో, మనం వంకాయ పీసెస్ని బోత్ సైడ్స్ ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కర్రీ కోసం వేసేసుకుందాం. ముందుగా నువ్వులు అయితే వేసేసుకోవాలన్నమాట. అలానే నెక్స్ట్ పచ్చిమిర్చి. సో, ఈ రెండు కొంచెం చిట్పట్లాడుతుండగా ఆనియన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పీసెస్ కూడా వేసేసుకోవాలి. సో, వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం బాగా. ఒక 5 మినిట్స్గా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. సో, దీన్ని కూడా ఒకసారి అటు ఇటు మెదిపేసుకొని మసాలాలు ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఈ పౌడర్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. కరివేపాకు. సో, ఈ విధంగా వేసేసుకొని మొత్తం అన్నీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటాం. అలానే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. స్పైసీనెస్ కోసం కొంచెం కారం కూడా వేసేసుకోవాలి. సో, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత. ఇది మనకి వేగడానికి 5 to 10 మినిట్స్ పడుతుందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేగనిచ్చేసుకోవాలి. సో, 5 to 10 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేలాగా అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ ఆనియన్ పీసెస్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని ఒక్క పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలి. సో, ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలాగా మనం ఏమైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వెజ్ స్పెషల్ వంకాయ పీసెస్ ఈ విధంగా అయితే ఆ వాటర్లో వేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒకసారి కుక్ చేసేసుకోవాలి. సో, మన ఎమ్మి వంకాయ స్పెషల్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో, టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. మీకు కూడా టేస్ట్ చేసి చూపిస్తాను. సో, ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని బాగా మగ్గపెట్టేసుకోవాలండి. లాస్ట్లో ఫినిషింగ్లో ఒక స్పెషల్ మసాలా అయితే ఉంది, అది కూడా వేసేసుకుందాం. సో, ఓపెన్ చేసి చూద్దామండి మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో. వంకాయ పీసెస్ అయితే మగ్గిపోయినట్టుగా కనిపిస్తున్నాయండి. సో, ఒకసారి కలుపుకొని ఫైనల్గా గసగసాలు, కాజు ఈ రెండు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని అయితే వేసేస్తే దగ్గరగా అయిపోతాయి అన్నమాట. సో, వంకాయ పీసెస్ చూడండి మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఇలా వేసేస్తే మనకి మంచి ఫ్లేవర్తో పాటు గుజ్జుగా ఉంటుందన్నమాట కూర అయితే. సో, కలర్ కూడా బాగుంటుందండి రెస్టారెంట్ కర్రీ లాగా.
దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఈ ఫ్లేవర్ కర్రీకి అంతా పట్టేలాగా ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఉంచేసుకుందాం. సో మూత తీసి చూడబోదామండి. మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఆయిల్ పైకి తెలిపోయింది కాబట్టి మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో చూడండి, స్మెల్ అయితే భలే ఎమ్మీగా వస్తుంది, రెస్టారెంట్ కర్రీ లాగా. సో మన వంకాయ స్పెషల్ వెజ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో మన ఎమ్మి వంకాయ స్పెషల్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను వైట్ రైస్లో వేసుకొని అయితే తిందాం అనుకుంటున్నాను. సో టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో ఈ విధంగా పీస్ చూడండి ఎంత బాగుందో, బాగా కుక్ అయింది కూడా.